one is union, intersection and difference of sets. ఇక్కడ ఓన్లీ 2 సెట్స్కి మాత్రమే మనము చూద్దాము. ఇక్కడ ఏబి అనే 2 సెట్స్ తీసుకుంటే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ బి, దాన్ని ఏ యూనియన్ బి అంటారు. ఇది కూడా మీరు 10th క్లాస్లో చదివే ఉంటారు. సో దానికి వెన్ డయాగ్రామ్ ఎట్లుంటుంది? సపోజ్ ఇది ఏ అయితే, సో ఇది బి అవుతే, సెట్ బి అవుతే, సో ఏ యూనియన్ బి అంటే ఏంటి? మొత్తం ఇలా షేడ్ చేస్తాం. సో ఇది ఏ యూనియన్ బి అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఏలో ఎగ్జాంపుల్ చూస్తే, సపోజ్ ఏలో 1, 3, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. బిలో 1, 6, 7 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది? ఏ యూనియన్ బి అంటే రాస్తాం మనం, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉండాలి. డెఫినేషన్లో చూసినాము సెట్లో, కాబట్టి రిపీట్ అయినాయి ఒకటేసారి రాయాలి. ఇక్కడ 1, 1 ఉంటుంది కాబట్టి ఓన్లీ 1 టైం రాయాలి. 1, 3, 5, 6, 7. సో ఇది ఏ యూనియన్ బి అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి? ఎలిమెంట్స్ కామన్ టు బోత్ ఏ అండ్ బి, అంటే ఏ బిలలో కామన్గా ఉండే ఎలిమెంట్స్. డయాగ్రామ్లో చూస్తే ఇది ఏ, ఇది బి, ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. సో కామన్గా ఉండే ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇది షేర్ చేసుకునే ఏరియా. సో ఇది ఏమంటారు? ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? ఇందులో కామన్గా ఏం ఎలిమెంట్ ఉన్నది? ఒకటే, 1 మాత్రమే ఉంది. కాబట్టి ఇదే ఎగ్జాంపుల్కు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఓన్లీ 1 అవుతుంది. సింగిల్టన్ సెట్ 1 అవుతుంది. ఈ 1 మాత్రమే ఈ రెండింటికి కామన్గా ఉన్నది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ ఏంటి? ఏ మైనస్ బి, థర్డ్ వన్. ఏ మైనస్ బి అంటే ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి. ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి, అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. ఎలిమెంట్స్ ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అటువంటి అంటే ఏమంటారు? ఏ మైనస్ బి అంటారు. దానిలోనే బి మైనస్ ఏ కూడా రాయొచ్చు. బి మైనస్ ఏ అంటే బిలో ఉండాలి, ఎలిమెంట్స్ ఏలో ఉండకూడదు. దాన్ని బి మైనస్ ఏ అంటారు. వెన్ డయాగ్రామ్ చూస్తే ఎట్లుంటుంది? సపోజ్ ఇది ఏ, ఇది బి, సెట్ ఏ, సెట్ బి. ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు అంటే ఏంటి? ఇలా ఉంటుంది వెన్ డయాగ్రామ్. ఏ మైనస్ బి, ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండకూడదు. అదే బి మైనస్ ఏకి వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఎట్లుంటుంది? బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండకూడదు. ఇలా ఉంటుంది. ఇది ఏ, ఇది బి అవుతుంది.